కూడి వచ్చిన అందరికీ నా వందనాలు. దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాము. మనం నేర్చుకుంటున్న అంశము రోమీయులకు రాసిన పత్రికలోంచి మనం బ్రతికిన చనిపోవాలి, దేవుని కోసం బ్రతకాలి, దేవుని కోసం మాత్రమే చనిపోవాలి. మనమంతా మన జీవితం అంతా దేవుడిదే, దేవుడికి అంకితము. యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయనకు ఒక సంకల్పం, ఆయనకు ఒక ఉద్దేశం, ఆయనకు ఒక ఆలోచన ఏంటంటే తండ్రి మనుషుల్ని ఎంతో ప్రేమించాడు. యేసు ప్రభు మనుషుల్ని ఎంతో ప్రేమించాడు. అయితే ఆ ప్రేమని వెల్లడపరచాలని, యేసు ప్రభు ప్రేమించే ప్రేమని వెల్లడపరచాలని ఈ భూమి మీదకి ఆయన వచ్చాడు. యేసు ప్రభు ప్రేమ కనుమరుగైంది. అయితే యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చి ప్రతి ఒక్కరికి నేర్పించిన విషయం ఏంటంటే, నేను మిమ్మల్ని ఎలా ప్రేమిస్తున్నారో మీరు కూడా ఇతరుల్ని అలానే ప్రేమించాలి. ఇది ఆజ్ఞ, రిక్వెస్ట్ కాదు, బ్రతిమాలట్లేదు, బాబు అని అంటలేదు. ఆజ్ఞ. ఇలా చేసి తీరాల్సిందే, ఇంకో దారి లేదని అర్థం. బైబిల్లో కొన్ని విషయాల్లో చాయిస్ ఇస్తాడు. కొన్ని విషయాల్లో చాయిస్ ఇస్తాడు. ఏంటంటే మీరు ఇలా చేస్తే ఇలా అవ్వచ్చు, ఇలా చేస్తే ఇలా ఉండొచ్చు, ఇలా చేస్తే ఇలా చేస్తే. కొన్ని చాయిస్లు ఇస్తాడు. కొన్ని విషయాల్లో ఆజ్ఞ ఇస్తాడు స్ట్రైట్గా, మీరు ఖచ్చితంగా ఇలా చేయాలి అని. ఈ ప్రేమ విషయంలో ఖచ్చితంగా చెప్పింది ఏంటంటే మీరు ఇలాగ చేయాల్సిందే. ఇది ఆర్డర్. యేసు ప్రభు ఇచ్చిన ఆర్డర్ ఏంటంటే, నేను మిమ్మల్ని ఎలాగైతే ప్రేమిస్తున్నానో మీరు కూడా అలానే ప్రేమించాలి, ఇంకో పద్ధతి లేదు. యేసు ప్రభు ప్రార్థన చేస్తున్నప్పుడు ఏం ప్రార్థన చేశాడు? మొదటిది, పరలోకంలో ఉన్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపడాలి. రెండోది, నీ రాజ్యము. రాజ్యం అంటే ఏంటికి? ఆయన నీతి. ఆయన నీతి ఏంటి? ప్రేమ. ఎక్కడుంది అన్నాడు? మన మధ్యకు రావాలని అన్నాడు. ఆయన నీతి ఏంటంటే, ఆయన ప్రేమ ఏంటంటే మన మధ్యన ఉండాలి, మనతో ఉండాలి, ఇద్దరి మధ్యన ఉండాలి. అది ఎలాంటి ప్రేమ అంటే యేసు ప్రభు ఎలా ప్రేమించాడో అలాంటి ప్రేమే. సాధారణంగా వాతావరణం చల్లగోతే నాకు భయం మొదలవుతుంది. వాతావరణం చల్లగోతే మొత్తం ఎక్కువ వస్తుంది, చల్లగా ఉంటుంది. పైగా ఫ్యాన్ ఒకటి ఉందనుకోండి, కన్ను రెప్పని కింద కొడతా ఉంటుంది. మూసే ఆడు చెప్పుకుంటాడులే, ఆడేదో వాకు నిలిపోతాడులే, మూసే. శరీరాన్ని సిద్ధపరచండి. ఆయన నొప్పి ఏంటో, ఆయన బాధ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. యేసు ప్రభు ప్రేమించినట్టుగా ప్రేమించాలి అనే విషయాల్ని మనము నేర్చుకుంటా వస్తున్నాం. బైబిల్లో యేసు ప్రభు ఎలా ప్రేమించాడో అలా ప్రేమించాలి, ఇంకొక మార్గం లేదు. కష్టంగా ఉందా, ఇష్టంగా ఉందా? ఎండంకి కష్టంగా అనిపించట్లేదా? ఎండంగా అన్నాను, చేయడం కాదు. ఎండంగా బాగుంటుంది, చేయడానికి చాలా కష్టమైన పని. యేసు ప్రభు ప్రేమించినట్టు అనే విషయాలు వినడం అంటే భలే అనిపిస్తుంది అండి. అది మన నిజ జీవితంలో చేస్తున్నప్పుడు మాత్రం ప్రాణం కొట్టుకుంటూ ఉంటుంది. అలా చెయ్యాలి, ఇంకో మార్గం లేదంటాడు ఈయన. ఇంకో దారి ఎత్తకడానికి లేదు. యేసు ప్రభు ఎలా ప్రేమించాడో అలా ప్రేమించి తీరాల్సిందే, ఇంకొక దారి లేదన్నాడు. మనం కొన్ని సందర్భాలు మనం చూసుకుంటూ వస్తున్నాం. యేసు ప్రభు ఎలా ప్రేమించాడో మన జీవితంలో మనం ఎలా ప్రేమిస్తామో ఏంటి అనే విషయాలు కొన్ని సందర్భంలో నేర్చుకున్న విషయాలు. నేను 23వ సందర్భం చెప్తాను. 23వ సందర్భంలో ఒకే కాలనీలో ఒకే గ్రామం, ఒకే వీధి అనుకుందాం. ఒక వీధిలో ఉంటున్నప్పుడు చుట్టుపక్కల ఇల్లులు ఉంటాయి, ఉండవా? చుట్టుపక్కల ఉంటాయి, వెనక ముందు కూడా ఇల్లులు ఉంటాయి. అన్నీ దగ్గరగా ఉంటాయి, దూరంగా ఉంటాయి. ఇల్లు పక్కన ఇల్లు, ప్రహరీ గోడ ఉన్న ఇల్లు పక్కన ఇల్లు పక్కన ఇల్లు. ఇక్కడేమవుతుందో పక్కింటో తెలుస్తుందో తెలీదా? పక్కింటో తెలుస్తుంది. పక్కింట్లో ఏమవుతుందో మన ఇంటికి తెలుస్తుందో తెలీదా? తెలుస్తుంది. అంటే అంత దగ్గర. ఈ ప్రాంతంలో ఇప్పుడు ప్రస్తుతం ఈ గోటికర ప్రాంతంలో చాలా సైలెంట్గా ఉంటుంది, అసలు. మీకు కొత్తలో వచ్చినప్పుడు ఇది ఇంటర్ బాబు ఇంత సైలెంట్ ఉంది ఊరు అనిపించింది మాకు. అంటే మాకు అక్కడ గోళ్ళు అలవాటు కదా, ఉదయం లేస్తుంది పే హార్న్లు,
భయంకర సౌండ్లు, ఆటోకి పెద్ద పెద్ద హార్న్లు, మళ్ళీ ఆటోలు పెద్ద పెద్ద సౌండ్ బాక్సులు, ఈ లోపల కాయగూరలు, ఈ లోపల ఎండు చేపలు, ఇంకా అసలు గ్యాప్ ఉండదు మాకు గోలకి. భయంకరమైన గోల మాకు అక్కడ ఉంటుంది. ఇంకేదైనా గింక్షన్లు ఏంటి ఇంక చెప్పక్కర్లేదు, పెద్ద పెద్ద సౌండ్ బాక్సులతో వచ్చేస్తారు. ఇంకా మేము మాట్లాడుకోవాలన్నా మా ఇంట్లో గట్టి మేము మాట్లాడుకోవాలి. అలాంటి సౌండ్ల మధ్య నుంచి ఒకేసారి ఈ ప్రాంతంకి వచ్చి పడినప్పటికీ మా చెవులు పనిచేస్తుందని మాకు తెలియలేదు. ఏంటి సైలెంట్, ఎంత సైలెంట్గా ఉన్నారేంటి, ఊరంతా సైలెంటే. మొత్తం నాకు ఉన్నారా లేదా అనే విషయం కూడా అర్థమవుతుంది. ఎప్పుడు అర్థమవుతుంది అంటే ఆవు మాట విన్నప్పుడు. మాకంటే ఎవరో ఉన్నారని తెలిసేది ఎప్పుడంటే ఆవు మాట విన్నప్పుడు, ఆ పక్కింటి కూడా మన ఇంట్లోకి వచ్చినప్పుడు, అప్పుడు తప్ప ఇంక ఏ టైంలో వినపడదు. ఆహా మనుషులు ఉన్నారండి ఇక్కడ అనిపిస్తుంది. ఎంత సైలెంట్గా ఉంటుందంటే ఊరు, ఎంత ప్రశాంతంగా ఏ సౌండ్ లేకుండా ఉంటుందంటే, ఈ ఇంట్లో అచ్చి అని తుమ్మినా 3 ఇల్లు వినిపిస్తుంది. ఆ ఇంట్లో తుమ్మేడు జలుబేమో అని మాట్లాడుకునేలాగా అంత సైలెంట్గా ఉంటుంది. ఇప్పుడు చుట్టుపక్కల ఎన్ని ఇల్లు ఉంటాయి కదా, ఈ ఇంట్లో గొడవ అయిందనుకోండి, ఈ ఇంటికి ఆ ఇంటికి గొడవ అయిందనుకోండి, తెలుస్తూ తెలియదు, ఊరంతా తెలిసిపోద్ది. ఇప్పుడు చుట్టుపక్కల జనము, చుట్టుపక్కల ఇల్లులు ఉన్నప్పుడు ఇంట్లో ఒక క్యాండిడేట్ ఉంటాడు చూడండి. ఇళ్ళల్లో ఒక క్యాండిడేట్ ఉంటాడు, అంటే ఒక వ్యక్తి ఉంటాడు. ఆ వ్యక్తి వల్ల చుట్టుపక్కల అందరికి గొడవలే. ఒక వ్యక్తి మాకు తెలిసిన ఒక ఫ్యామిలీ ఏంటంటే రెంటెడ్ హౌస్లో ఉంటారు. రెంటెడ్ హౌస్లో భర్త కంప్లైంట్ ఇస్తాడు ఏంటంటే, ఏ ఇంట్లో కూడా 6 నెలలకి మించి ఉండనివ్వదు మా ఆవిడే. ఏ ఇంట్లో కూడా 6 నెలలకి మించి మా ఆవిడ వండనివ్వదు అన్నాడు. ఎందుకు వండనివ్వదు అన్నాను. వెళ్ళి డైరెక్ట్గా ఓనర్తోనే గొడవ పెట్టుకుంటుందంట. ఏ ఇంట్లో అయితే దిగుతాడో ఆ ఇంటి హౌస్ ఓనర్తో భార్య గొడవ పెట్టుకుంటుంది. ఎవరిని పెట్టుకోగలుగుతాడా? పెడితే ఏం చేస్తాడు చెప్పండి, అసలు చెప్పండి. నీట్గా వెళ్ళిపోమంటారు. 6 నెలలకి ఒక ఇల్లు మారుతూ ఉంటాడు. ఆ సామాన్లు మొయ్యలేక, ఆటో మాట్లాడలేక, పైకి ఎక్కించలేక మా ఆవిడతో తలనొప్పి వచ్చేస్తుంది నాకు. ఏ ఇంటికి వెళ్తా, బయట చుట్టుపక్కలతో గొడవ కామనే అంట, సర్వసాధారణమైన విషయం అంట. కానీ ఓనర్ అనే మర్యాద కూడా లేకుండా ఆయనతో కూడా పెట్టద్దంట. ఓనర్ ఇంటికి అద్దె ఇచ్చిన తర్వాత ఓనర్ ఇష్టం వచ్చినట్టు ఉంటాడు, ఉండడా. బండి పెట్టాలంటే ఆ ఇంటికి తలుపు దగ్గరని పెడతాడు. ఎందుకు? ఇల్లు నాది, ఆడికి అక్కడ ఆరేయాలు ఇంపించి వేస్తాడు. ఎందుకు? ఇల్లు నువ్వు అద్దెకి ఉంటున్నావు, నీ అదే ఉంటుంది గర్వం. ఇప్పుడు ఓనర్తో కూడా ఈవిడ గొడవ పెట్టేసుకుని 6 నెలలకి ఎన్ని ఇల్లు తిరిగారో. మొదట్లో అన్న ఇల్లు మారుతున్నాం ప్రార్థన చేయండి అనేవాడు, చేసేవాళ్ళం. 6 నెలలు అయిపోయి మళ్ళీ ప్రార్థన ఏంట్రా అంటే మళ్ళీ ఇల్లు మారుతున్నాం ప్రార్థన. ఒక 3-4 ఇల్లు అయిన తర్వాత ఆడికే మనసు రాలే. ఎన్నిసార్లు చెప్తాం ప్రార్థన చేయమని ఇల్లు మారడానికి, నాకు బోరు కొట్టేస్తుంది, మనకి బోరు కొట్టేద్దులే అని చెప్పట్లేదు. కారణం ఏంటంటే చుట్టుపక్కలతో గొడవ. ఇంటి చుట్టుపక్కలతో మీకు ఇప్పుడు గొడవలు ఉన్నాయో నాకు తెలియదు. ఇంటి చుట్టుపక్కలతో గొడవలు ఉన్నాయో నాకు తెలియదు. మనస్పర్ధలు ఉంటాయో ఉండవా? మనస్పర్ధలు అంటే గొడవలు బయటకు రావు, లోపల ఉంటాయి. మీరు నోరెప్పుడో ఎందుకు ఇక్కడ వాక్యం చెప్తున్నాడు, మళ్ళీ వాళ్ళు ప్రశ్నిస్తారు, మీ పాస్టర్ చెప్తుంది ఎంట్లేదా అని అన్నారు అనుకోండి, మళ్ళీ మన పాస్టర్ దగ్గరికి వెళ్ళినందుకు ఈ వార్త ఎందుకు వచ్చింది తలనొప్పి అని చెప్పి నోరెప్పుడు లోపల, గుండె లోపల వాళ్ళ ఇంట్లో ఆకులన్నీ వచ్చి మా ఇంట్లో పడిపోతున్నాయి. వాళ్ళ ఇంట్లో ఉన్న గడ్డంతా ఎగిరిపోయి ఇటు మా ఇంటికి వచ్చేస్తుంది, ధూళి దుమ్ము అంతా ఇటు వచ్చేస్తుంది. ఆకులు ఎలా వస్తుంటే కొట్రా లోపల నొప్పి ఏంటి? ఇప్పుడు నొప్పి ఏంటి? ఇప్పుడు ఆ పక్కింటోడిని ప్రేమించగలుగుతాం? నేను ఒక సాక్ష్యం విన్నాను, నాకు చాలా అంటే నా ప్రారంభ దినాల్లో చాలా నాకు అది చాలా ఎనర్జీ ఇచ్చింది. ఒక ఆవిడ ఆంధ్ర యూనివర్సిటీ క్వార్టర్స్, అవి క్వార్టర్స్. ఆ క్వార్టర్స్లో ఒక దాంట్లో 4 ఉంటారు. 4 కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ఒక లేడీ ఆవిడ చర్చికి వెళ్తుంది. చర్చికి వెళ్ళిన తర్వాత పక్కన ఉన్న ఆవిడ సాయిబాబా భక్తురాలు. సాయిబాబాని చాలా ఇష్టంగా దైవంగా కొలుస్తున్న ఆ వ్యక్తి. ఈ చర్చికి వెళ్తున్న ఆవిడ సాయిబాబా భక్తురాలు ఇద్దరు పక్కనే ఉండేవారు. చూసి ఏం పెద్ద మాట్లాడుకునేవారు కాదు, కానీ చూసి చిన్న చిరునవ్వే. దిగిన తర్వాత ఒకరోజు
ఈ చర్చికి వెళ్తున్న ఆంటీ గారి ఇంటి ఎదురుగుండా ఇంత చెత్త పోగుంది. ఇదేంటి గాలికి ఎగిరి మొత్తం ఒకే దగ్గర పోగు అవ్వదే, ఎవడో పెడితే తప్ప అని అనుకుని మొత్తానికి తుడిచింది. 2 రోజు కూడా అదే పని, 3 రోజు కూడా అదే పోగు, 4 రోజు కూడా అదే పోగు. ఏదో అవుతుందని చెప్పి నిఘా పెట్టింది, చూద్దాం ఏం చదువుతుందో అని చెప్పి. కిటికీలోంచి చూస్తుంటే ఈ పక్కనున్న ఆంటీ గారు వాళ్ళ ఇంటి దగ్గర చెత్త ఎలా తుడుచుకుంటూ, అంటే గుమ్మం ఎదురుగుండా, గేట్ ఎదురుగుండా చెత్తని తుడుస్తూ వీళ్ళ ఇంటిపై పెడుతుంది. గుమ్మాలు ఉంటాయి కదా, ఈ గుమ్మంలో ఉన్న తుక్కు పక్కింటి గుమ్మం మీద పెడుతుంది, ఆవిడ తుడిసేస్తుంది. మీరు ఎలా తుడుస్తారు మామూలుగా? పక్కన తుడుస్తారా ఎదురుగుండనా తోడాలంటే కదా? పద్ధతి ఏంటి? మొత్తం చుట్టూ ఉన్న తుడిసి పోగెట్టి మీరు ఎక్కడ విసురుకోవాలి. ఆవిడ అలా పోగెట్టట్లే, పక్కింటికి పోగెడుతుంది ఆవిడ. పోగెట్టేస్తుంది. అడిగింది, ఏంటండి ఇలా చేస్తున్నారు? హుందాగానే అడిగింది, ఏంటండి ఇలా చేస్తున్నారు, అలాగా మా ఇంటి దగ్గర పెట్టేస్తున్నారంటే, నువ్వు చూసేవేంటి అన్నది. చాలా హుందాగా అడిగితే చూసేవేంటి అని గట్టిగా అన్నారు. అనేసిన తర్వాత ఈవిడ ఆగుద్దా? ప్రార్థనాపర్రాలు చీర దోపిసింది లోపలికి చీర చెంగేనా ఏమంటారు, అదేదో చీర ఇలా దోపి, అంటే మరి ఎదగా మాట్లాడుతుంటే ఇలాగంటున్నావు అని చెప్పి మీదకి వెళ్ళిపోయింది. మామూలు రచ్చవలే. ఈయన ప్రొఫెసరే, ఆయన ప్రొఫెసరే, ఇద్దరును యూనివర్సిటీ కోర్స్ కదా. ఏమయ్యో తొందరరా నువ్వు, ఏమయ్యో తొందరరా అని ఈవిడి. ఇద్దరు భర్తలు వచ్చారు, ఇద్దరు ప్రొఫెసర్స్ వచ్చారు. కింద మీద పడి గొడవను ఆపారు, కాస్త ఆపారు. ఆదివారం చర్చకు వచ్చింది, యథావిధిగా చర్చకు వచ్చింది. ఆదివారం ఏం అవ్వలేదు అన్నట్టుగా చక్కగా నీట్గా ముసుగేసుకుని వచ్చేసింది. బైబిల్ పెట్టేసుకుని ప్రైజ్లాడ్ దేవస్తోత్రం అంట వచ్చింది. ఇంక మామూలు అట్లని కాదు, ఇంకా భలేగా వచ్చింది. అసలు తప్పు చేసేనే, పాపం చేసేనే, ఏ పశ్చాత్తాపం లేదు, చక్కగా వచ్చేసింది. వాక్యం స్పష్టంగా చెప్తుంది, స్పష్టంగా అర్థమవుతుంది. తప్పు ఏం చేసి సమస్య అదే, దేవుడితో ఉన్న సమస్య అదే. ఆ వారంలో ఏం తప్పు చేస్తారో ఇక్కడ మాట్లాడతారు, ఆ వారంలో ఏం చేసామో ఇక్కడ దేవుడు మాట్లాడతాడు. మనిషి కాదు, దేవుడు మాట్లాడేస్తాడు. మొత్తానికి పాస్టర్ గారు తెలిసిపోయిందా అని డౌట్ వచ్చింది. అక్కడ గొడవ అయినట్టు పాస్టర్ గారికి ఏం తెలిసిపోయిందా అని డౌట్ వచ్చింది. ఆ పాస్టర్ గారు అప్పటికి లేరు ఊర్లో. తెలిసి ఉంటుందిలే దేవుడు మాట్లాడుతుందని చెప్పి వెళ్ళి ఇలా జరిగింది అంటే నువ్వు నోరు మూసుకుని ఉండాల్సిందే, గొడవ పెట్టడానికి లేదు అని ఖచ్చితంగా చెప్పారండి. సరే అయితే ప్రయత్నిస్తాను మొదలెట్టింది అమ్మ. తర్వాత రోజు 4 గంటలు లెగిసిపోయి ఆవిడ చూసేస్తుందంట, సౌండ్ లేకుండా. అంటే మళ్ళీ ఇది ఎక్కడ తెలిసిపోద్దా అని సౌండ్ లేకుండా వచ్చి పోగెట్టేసింది 4 గంటలకి. ఉదయం లెగిసింది ఈవిడే, చూడగానే ఎదురుగుండా ఆత్మ రేగుద్దా లేదా, ఒకవైపు శరీరం తలుపు ఇరక్కొట్టే వెళ్ళిపోయి అనిపిస్తుంది. ఇలా కాదు, ఇంట్లో ఉన్న చెత్తను తీసుకెళ్ళి వాళ్ళ గుమ్మంలో వేసే అని ఇంకోటి అనిపిస్తుంది. వయసులో వినపడుతున్నాయి, అలా చేయి, ఇలా చేయి అని. వాక్యం స్పష్టంగా చెప్తుంది, నోరు అది యేసు ప్రేమ అని. తుడిసింది. ఒకరోజు ఎత్తింది, 2వ రోజు ఎత్తింది, 3వ రోజు ఎత్తింది, 4వ రోజు ఎత్తింది. అలాగా సంవత్సరం 2 నెలలు ఎత్తింది. ఒక్క మాట అనకుండా, ఒక్క పన్నెత్తి మాట అనకుండా అలవాటు పడిపోయింది. ఇంకా ఆవిడ ఎలాగో పెడుతుంది, నేను ఎలాగే ఎత్తాలి, నేను ఎత్తాను అని సంవత్సరం 2 నెలలు ఆకుండా ఎత్తిందండి. సంవత్సరం 2 నెలల తర్వాత ఈవిడికి మనసు కరిగింది. ఇన్నాళ్ళ నుంచి చేస్తున్నాను, ఇన్నాళ్ళ నుంచి ఇబ్బంది పెడుతున్నాను, ఆవిడ ఏమంటలేదు ఏంటి అని చెప్పి ఇంటికి అరటిపళ్ళు, యాపిల్ పళ్ళు పట్టుకుని ఇంటికి వెళ్ళింది. ఈవిడ అనుకుంది, నేను చెత్త ఎత్తేసాను కదా, ఎందుకు గొడవకు వచ్చిందా ఏంటి అని భయపడిపోయింది ఈవిడ. ఆ చెత్త ఎత్తేసానండి వదిన గారు అంటుంది ఈవిడ భయపడిపోయి. లేదండి మామూలు కూర్చోడానికి మాట్లాడడానికి వస్తున్నాను చెప్పి మాట్లాడి విషయాన్ని కనుక్కొని మా పాస్టర్ గారు హెచ్చరించారు అని చెప్పి ఆ మాటను చెప్తే, చర్చలో ఇలాంటి విషయాలు చెప్తారా అన్నది ఆవిడ. అవునమ్మా, చర్చిలో బైబిల్ బోధ ఇది, యేసుప్రభు బాధ ఇది, ఇలా ప్రేమించాలని బైబిల్ చెప్తుంది, అందుకు దాన్ని బట్టి నేను అలా ఉండాల్సి వచ్చింది. నేనైతే ఉండను, నిన్ను రోడ్డుకి ఇచ్చి కొడతాను ఖచ్చితంగా, నాకు అంత దమ్ము ఉంది. కానీ నన్ను అణిచింది దేవుడు, దేవుని వాక్యము, దాన్ని బట్టి నేను ఇలా ఉన్నాను అంటే రావచ్చా, ఒకసారి రానిస్తారా అని అడిగింది ఆవిడ. రెగ్యులర్ మెంబర్ అయిపోయింది ఆవిడ.
చర్చికి ఈ ఈవిడైనా మానేద్దాం కానీ ఆవిడ మానదు. అయ్యి బాబు భలే విషయాలు చెప్తున్నారండి, భలే విషయాలు చెప్తున్నారు, భలే విషయాలు చెప్తున్నారు. రెగ్యులర్ మెంబర్ అయిపోయింది. కారణం ఒక్కటే, యేసు ప్రభు చూపించిన ప్రేమని అలా చూపించింది. ఈవిని యేసు ప్రభు ఎంతైతే ప్రేమించాడో అంతలా చూపించిన కారణం ఆ వ్యక్తి రావడం కారణమైంది. ఇంట్లో ఒకరు ఉంటారు ఖచ్చితంగా వాళ్ళ గొడవలు రేపేవారు ఉంటారు. ఇంట్లో ఒకరు ఉంటారు ఖచ్చితంగా వాళ్ళ వల్ల అల్లరి రేగుద్ది, వాళ్ళ వల్ల ఒక ఒక అలజడి రేగిపోతుంది. అలాంటి వాళ్ళని ప్రేమించడం అంటే చాలా కష్టం. ఏమనిపిస్తుంది అంటే, పరువుగా బ్రతుకుతున్నాం వీడి వల్ల పోతుంది, పరువుగా బ్రతుకుతున్నాం దీనివల్ల పోతుంది, మా పరువు అంతా తీసుకెళ్ళి వీధిలో పెట్టేస్తుంది. ఇంట్లో ఒకడు అలాంటి వాడు ఉంటాడు, ఆడిని ప్రేమించగలుగుతామా? మీ పరువులు తీసేవాడు, మీ పరువులు రోడ్డు మీద పెట్టేసేవాడు యేసు ప్రభు ఎలా ప్రేమించాడో అలా ప్రేమించాలి. ఇది బైబిల్ చెప్తున్న పద్ధతి. ఇంట్లో ఖచ్చితంగా అందరూ మీరు అనుకున్నట్టు ఉండరు, ఇంట్లో మీరు అనుకున్నట్టు ఉండరు, చుట్టుపక్కల మీరు అనుకున్నట్టు ఉండరు, మీ ఎదురింటి వాళ్ళు మీరు అనుకున్నట్టు ఉండరు, మీ వెనకింటి వాళ్ళు మీరు అనుకున్నట్టు ఉండరు. యేసు ప్రభు అనుకున్నట్టు మాత్రం మీరు ఉండి తీరాల్సిందే. ఇప్పుడు యేసు ప్రభు అనుకున్నట్టు ఉంటున్నారా? ఆ వ్యక్తులు బట్టి మీరు ఉంటున్నారా? యేసు ప్రభు ఎలా ఉండమన్నాడో అలాగ ఉంటున్నారా? ఆ వ్యక్తులు చేసే పనులు బట్టి ఉంటున్నారా? ఇక్కడ సమస్య. అందుకే అన్నాడు, నేను మిమ్మల్ని ఎలాగైతే ప్రేమించానో అలా ప్రేమించి తీరాల్సిందే. డౌటే లేదు ఆ విషయంలో. చుట్టుపక్కల వాళ్ళు ఎలాగున్నా, ఎదురింటి వాళ్ళు ఎలాగున్నా, వెనకింటి వాళ్ళు ఎలాగున్నా, వారు ఏం చేస్తున్నా సరే దేవుడు మిమ్మల్ని ఎలా ప్రేమించాడో అలా ప్రేమించి తీరాల్సిందే. చుట్టుపక్కల ఉన్న మీ ఇంటి వారిని జ్ఞాపకం చేసుకుంటూ యేసు ప్రభు ఎలా ప్రేమించాడో చుట్టుపక్కల వారిని కూడా అలాగే ప్రేమించాలి. మీరు ప్రేమిస్తారని తెలుసు. ముందుగా ఒక మాట హెచ్చరిక. 24వ విషయంకి వస్తున్నాను. 24వ విషయం, శరీరము అలిసింది ఎప్పుడైనా? అలసట. ఇప్పుడు కాలం ఎలా ఉందంటే, ఒకప్పుడు రోజంతా పని చేసిన మళ్ళీ వెళ్ళి ఎక్కడికైనా పని చేయరా అంటే వెళ్ళరా అంటే ఆ చురుకుదనం ఉండేది. ఇప్పుడు చూడండి, మెట్లకి రండి, మెట్లు ఇదే ఇక్కడ ఈ మెట్లే ఆకాశంపై రెండు మూడు అంతస్తులు కూడా కాదు, ఒక్క అంతస్తులో వచ్చి అంటూ కుర్చీలో కాసేపు కూర్చుని పోయి మళ్ళీ రోజంతా కష్టపడినట్టు మళ్ళీ చిన్న పని చేస్తే ఆయాసం చూడండి ఎంత వస్తుందో మనకి. వస్తుందో రావట్లేదా? ఏంటోనండి ఇదివరకు పని చేయలేకపోతున్నాను, మాట్లాడినారా లేదా? ఆ రోజుల్లో అండి అనేది ఇప్పుడు ఒక బిందె ఎత్తే లోపల ఈ నడుము కటక్ అంటుంది. పట్టిస్తుందని ఒక వారం 10 రోజులు ఒక బిందుకే 2-3 బిందులు నెత్తిమీద పెట్టిన వచ్చేవారు ఆ రోజుల్లో. కావిడని చెప్పి ఇక్కడెక్కడ బిందు పెట్టిన 10-15 బిందులు వేసేవారు ఆ రోజుల్లో. ఇప్పుడు ఉందా అది? అసలు ఒక వాటర్ బాటిల్ ఎత్తుంటే చెయ్యి నెర కట్ అయిపోతుంది అని డౌట్ అవుతుంది. ఈ వాటర్ బాటిల్ ఎత్తలేకపోతున్నాం ఇప్పుడులో. ఎత్తి తాగాలంటే భయం, 2 చేతులతో మళ్ళీ తాగాలి. ఎంత బలహీనత వచ్చింది మనిషికి. బలం అంతా పోయి ఎందుకంటే సరుకు నాసిరకం వచ్చాయి కదా, ఆ నాసిరకం సరుకులు తిని పాడు చేస్తున్నాం. కాగా ఈ మెదడు సరిగ్గా ఉంచుకోక, ప్రధానమైన సమస్య ఏంటంటే మన మెదడు సరిగ్గా ఉంచుకోక, ఈ మెదడు సరిగ్గా ఉంచుకోక అనారోగ్యాలు చాలా ఎక్కువ ఉంటాయి. రోడ్డు మీద అడుక్కున్నవాడు చూడండి, ఏ కరోనా రాదు ఆడికి. రోడ్డు మీద అడుక్కున్నవాడు చూడండి, ఏ కరోనా, ఏ కడుపు నొప్పి, ఏ తలనొప్పి రాదు. ఆడి ఎండలోనే ఉంటాడు. ఆడు ఉదయం నుంచి సాయంత్రం ఎండ ఆడికి ఇంకేముండదు. ఆడి తలనొప్పి రాదు చూడండి. ఆడి బుర్ర పాడైపోయినా ప్రశాంతంగా ఉంటాడు ఆడు. మెయిన్ ఈ శరీరము అలసిపోయి ఉన్న టైంలో, బాగా అలసట ఉన్న టైంలో మీ శరీర అలసటని గుర్తించక, ఈ పదాలు గుర్తుపెట్టుకోండి, మీ శరీరం ఫుల్గా అలసిపోయి ఉన్న టైంలో మీ శరీరం అలసట గుర్తించక ఇంకా ఏదో కావాలి అని ఎదురు చూస్తూ ఉంటాయి వ్యక్తులు. ఇంకా ఏదో కావాలని ఎదురు చూస్తూ ఉంటాయి. ఎగ్జాంపుల్గా చెప్తాను. ఫుల్ కష్టపడ్డారనండి, ఇప్పుడు ఈ నాచులు పడుతుంటే తోముతూ ఉంటారు కదా. నేను ఏ ఇల్లు గమనిస్తే పర్రపరాన్ని ఒక వారం 10 రోజులు పర్రపరాన్ని సౌండ్లు అవుతూ ఉంటాయి. అంటే దాని అర్థం ఏంటంటే నాచులు తోముతున్నారు అని. ఈజీగా కష్టం నాచులు తోమడం. చాలామంది చేతులతో పాపం చేస్తున్నారు ఆ కష్టాన్ని. ఇప్పుడు ఫుల్గా పొద్దు నుంచి ఆ నాచులు గీచులు అంతా తుడుచుకుని అంతా తోముకుని అంతా వచ్చి నడు నొప్పి వచ్చేస్తుంది బాబు అని ఇలా పడుకున్నారండి. ఈ లోపల మీ భర్త వచ్చి తేరగా పడుకున్నావే అన్నాడు. ఏమొస్తుంది సమాధానం? ఏ పని పట్టలేదో తేరగా పడుకున్నావు అన్నాడండి. సమాధానం ఏమొస్తుంది?
మీకు తెలుసు ఏమొస్తుందో కదా. మీకు ఏ సమాధానం వస్తుందో ఆయనకి ఏ ప్రమాదం వస్తుందో ఇద్దరికీ తెలుసు. రైట్. ఇప్పుడు మీ శరీరం అలసటని గుర్తించకపోతే, మీరు కష్టపడ్డారనే విషయాన్ని గుర్తించకపోతే ఎక్కడ లేని కోపం వస్తుంది. చూడండి, ఇంత కష్టపడుతున్నాను, కనీసం 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 తలనొప్పి వచ్చిందని మీరు పొద్దున్న చెప్పారు. ఊహించండి, తలనొప్పి చాలా ఎక్కువ ఉందని చెప్పి మీరు పొద్దున్న చెప్పారు. ఆ తలనొప్పి గురించి మీ భర్త మిమ్మల్ని అడగలే, తగ్గిందా తగ్గిందా అడగలే. అడగకపోతే నొప్పి వస్తుందో రాదా? నొప్పి వస్తుందో రాదా? కాగా ఏమే ఒక మంచి టీ కొట్టు అన్నాడు అనుకోండి, కొట్టిరు ముఖం మీద టీ. మీ 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 శరీర బలహీనత మిమ్మల్ని అడగరు. అంటే మీకు ఏమవుతుందో ఎలాగుందో మిమ్మల్ని పట్టించుకోరు. మీ పరిస్థితి ఏంటో అస్సలు లెక్క చేయరు. వాళ్ళకి ఏం కావాలో అదే. మీ శరీరము శోధించబడుతున్నప్పుడు, మీ శరీరము అలసిపోయినప్పుడు, మీ భర్తలు కానీ లేదా భర్తలు అలసిపోయినప్పుడు మీ శరీరము మీ భార్య అర్థం చేసుకున్నప్పుడు, అర్థం చేసుకోకపోతే మీ పరిస్థితిని, ఆ అర్థం చేసుకోలేని సమయంలో ప్రేమించగలుగుతామా? లోపల చూడండి, ఎక్కడో మంట వస్తుంది. ఏం పట్టదు వీడికి. 24 గంటలు భోజనం ఇవ్వమంటాడు, టీ ఇవ్వమంటాడు. నేను ఒక దాన్ని పనిచేస్తున్నాను, నొప్పితో పొడుకున్నాను, ఏమీ లేదు, ఏమీ పట్టదు. కొన్ని సంవత్సరాల నుంచి తిరుగుతుందా లేదా తంతు? ప్రారంభంలో పట్టించేసినాడా? లేదు కదా. అలవాటు పడాలి కదా. ఈడెంతే పట్టించుకోడు అని అలవాటు పడాలి కదా. అప్పుడు వచ్చింది కోపం, 20 సంవత్సరాల తర్వాత కూడా వచ్చింది కోపం. అంటే మారాల్సింది ఎవరు? ఇంతకీ మనం కాదు, నేనండి. మారాల్సింది నేనే. నా భర్త మారడు అనండి ఒకసారి. భర్తలు అనండి, మారాల్సిందే నేనే అనండి. నా భార్య మారదు. ప్రేమించాల్సింది మనమే. అవతల వ్యక్తి ఎలాగుంటే ఇంకేంటండి, మనకేంటండి? ఇప్పుడు గమనించండి, యేసుప్రభు ప్రేమించిన ప్రేమ మన బట్టి ప్రేమించాడా, ఆయన బట్ట? మనల్ని బట్టి ప్రేమించాడా, ఆయన బట్ట? రైట్, ఆయన బట్టి ప్రేమించాడు తప్ప మనల్ని బట్టి కాదు. మనం మారిపోతున్నాం కాబట్టి నేను కూడా మారిపోతాను అనుకో యేసుప్రభు. వీడు ఒకసారి ఇలా ఉంటున్నాడు, ఒకసారి ఇలా ఉంటున్నాడు, ఎలా ఆయన చిరకొచ్చేస్తున్నాను అనుకో యేసుప్రభు, పరిస్థితి ఏమవుద్ది మంది? ఆయనను బట్టి ప్రేమించాడు. ఆయన ఎలాంటి వాడో అలా ప్రేమించాడు ఆయన. ఇప్పుడు శరీర బలహీనతలు వచ్చినప్పుడు ఒక రకమైన విసుకొస్తుంది చూడండి. తుడిసినప్పుడు అలుపు వస్తుంది రాదా? తుడిసినప్పుడు మొత్తం 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 అలా తుడిసినప్పుడు అలుపు వస్తుంది రాదా? అలుపు వస్తుంది. ఆ టైంలో తినేసి చెనక్కి తొక్కలు కడేసేస్తా ఉంటే తొక్కలు ఓల్చీరు. ఆ టైంలో ప్రేమించగలుగుతారా? మీ కోపం దేనికి వచ్చింది? ఇప్పుడు మీ శరీరాన్ని, మీ శరీరం ఉన్న బలహీనతని, మీ శరీరం ఉన్న కష్టపడినతనాన్ని పట్టించుకోవట్లేదు కాబట్టి ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, పట్టించుకోనప్పుడు, అంటే మీరు కష్టపడుతున్నారు అనే విషయం పట్టించుకోకపోతే, మీరు కష్టపడుతున్నారనే విషయం గుర్తించకపోతే, మీరు మానసికంగాను శారీరకంగా కష్టపడుతున్నప్పుడు మీరు గుర్తించకపోతే అవతల వ్యక్తి గుర్తించ చాలా కష్టమైపోద్ది. మీకు ఒక సంఘటన చూపిస్తాను బైబిల్లోంచి. బైబిల్ ఒకసారి తెద్దాం, మత్తయి సువార్త కద్దాం, 26వ అధ్యాయం. బైబిల్లోండి ఒక సంఘటన చూద్దాం. బైబిల్లోండి మత్తయి సువార్త 26వ అధ్యాయం. తీసారు అందరూ? 26 36 నుంచి చూడండి ఒకసారి. యేసు ప్రభు గెత్సెమనే అనే ఒక ప్రాంతంకి వచ్చాడు. నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తాను, నేను ప్రార్థన చేసుకుని వచ్చే వరకు మీరు ఇక్కడ కూర్చోండి అని శిష్యులకు చెప్పాడు. అంటే ఇది యేసు ప్రభు వారు సిలువ మీదకి ఎక్కే టైంలో, సిలువ మరణానికి సిద్ధపడుతున్న టైంలో యేసు ప్రభు ఆ గెత్సెమనే తోటకెళ్ళి శిష్యులతో చెప్తున్న విషయం, ఇదిగో మీరు ఇక్కడ ఉండండి, నేను వెళ్ళి ప్రార్థన చేసుకుని వస్తాను, అప్పుడు మీరు ఇక్కడే కూర్చోండి అన్నాడు. ఇద్దరిని తీసుకెళ్ళాడు, జబదయి కుమారుని పేతురుని తీసుకెళ్ళాడు. రైట్, ఇక్కడ యేసు ప్రభుకి దుఃఖము, చింత ఈ రెండు మొదలైన తర్వాత
హ్మ్. ఇక్కడ మరణానికి నేను సిద్ధంగా ఉన్నాను, నా ప్రాణం చాలా దుఃఖంలో ఉంది ఈ విషయంలో అని అంటూ మీరు ఇక్కడ నిలిచి ఒకటి అడిగాడు. మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మీరు మెలకుగా ఉండండి అనే విషయాన్ని అడిగాడు. యేసు ప్రభు కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా దగ్గర నుంచి తొలగించువా, నా చిత్తం కాదు నీ ఇష్టం జరిగించు అని చెప్పాడు. 40 వచనం చూడండి. ఇప్పుడు ఆయన మరలా శిష్యుల దగ్గరకు వచ్చాడంట. వచ్చి వారు నిద్రించడం చూసి, ఒక గంటైనా నాతో పాటు మీరు మెలకుగా ఉండలేరా అని అడిగాడు. యేసు ప్రభు ఏం అడిగాడు వీళ్ళని? నేను ప్రార్థన చేసుకుంటా ఉంటాను, మీరు ఒక గంట మెలకుగా ఉండండి. ఇది ఎవరి కోసం అడిగాడు? యేసు ప్రభు కోసమా వాళ్ళ కోసమా? యేసు ప్రభు ఎవరు చెప్పాడు ఈ విషయాన్ని? శిష్యులకు చెప్పాడు, ఒక గంట మెలకుగా ఉండి ప్రార్థన చేయండి అని చెప్పాడు. కిందకు వచ్చినప్పటికి, ఆయన వచ్చినప్పటికి ఏం చేశారు? ఇక్కడ చెప్పాడు, మీరు శోధనలో పడకుండా ఉండడం కోసం మీరు మెలకుగా ఉండండి, ప్రార్థన చేయండి. ఇప్పుడు ఎవరి కోసం ప్రార్థన చేసుకోమని చెప్పండి? యేసు ప్రభు కోసం ప్రార్థన కాదు. మీరు ప్రార్థన చేయండి అని చెప్పింది ఏంటంటే, మీరు శోధనలో పడకుండా ఉండడం కోసం మీరు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి అనే విషయాన్ని చెప్పాడు. ఆత్మసిద్ధంగా ఉంది, శరీరం బలహీనంగా ఉంది. రైట్, నేను చదివేస్తాను, చెప్పేస్తాను. నా వైపు చూడండి. ఈ నెక్స్ట్ కిందకు వచ్చినప్పటికి మరలా వస్తాడు యేసు ప్రభు. చూస్తే మరలా శిష్యులు పడుకునే ఉంటారు. ఒకవైపు ఏమో యేసు ప్రభు శరీరం నలిగిపోతుంది, ఒకవైపు ఏమో యేసు ప్రభు మనసు నలిగిపోతుంది, అంటే మానసిక స్థితి కూడా నలిగిపోతుంది. అన్ని వేదనలో ఉండగా కూడాను యేసు ప్రభుకి ఏం కావాలో చెప్పట్లే, ప్రభుకి ఏంటి అక్కరో చెప్పట్లే. మీరు శోధనలో పడకుండా మీరు ప్రార్థన చేయండి అంటున్నాడు. అంటే ఆ టైంలో కూడా ఆలోచిస్తుంది ఎవరి గురించి? శిష్యుల గురించి ఆలోచిస్తున్నాడు, యేసు ప్రభు గురించి కాదు. మీరు ఆ టైంలో శోధనలో పడిపోకుండా ఉండ ప్రార్థన చేసుకుని అంటూ కింద వర్షంలోకి వచ్చినప్పుడు ఏమంటాడంటే, అదిగో ఆ గడి వచ్చేస్తుంది, మీరు తప్పిపోతారు, మీరు చెదిరిపోతారు, మీరు దూరం అయిపోతారు, మీరు ప్రార్థన చేసుకుంటే హెచ్చరిస్తున్న శిష్యులు మాత్రం చక్కపడుతున్నారండి. ఆ బాధ లేదా? ఆ వేదన లేదా? ఇప్పుడు యేసు ప్రభు ఒక భారం ఉంది, నొప్పి ఉంది. శిష్యులు ఏమైపోతారో ఈయన ఏమైపోతారో కాదండి. ఈ శరీరం నలుగుతున్నా, మనసు నలుగుతున్నా, ఈయనకు ఒకే ఒక ఆశ ఏంటంటే శిష్యులు తప్పిపోకూడదని. వచ్చాడు, పట్టించేవాడు వచ్చాడు. రాగానే ఈయన యేసు ప్రభు అని చెప్పాడు. యేసు ప్రభుని పట్టుకున్నారు. ఈ లోపల పేతురు వెళ్ళి చెవు నరికేశాడు. నరికిన తర్వాత ఈ సైన్యం చూసి శిష్యులందరూ పారిపోయారు. ఒక్కడ లేడు యేసు ప్రభుతో. ఒంటరి కూడా అయిపోయాడు లేదా? ఇప్పుడు ఆలోచించండి, యేసు ప్రభుకున్న పరిస్థితి, మానసికంగా చాలా నలుగుతున్నాడు, శారీరకంగా కూడా చాలా నలుగుతున్నాడు. అయినా ఎవరి గురించి ఆలోచిస్తున్నాడు? మీ శరీరము, మీ మనసు నలిగినప్పుడు మీరు ఎవరి గురించి ఆలోచిస్తారు? మీ గురించా, అవతలి వాడి గురించా? యేసు ప్రభు ప్రేమ ఏంటి? యేసు ప్రభు దుఃఖం ఏంటి? ఈయన శరీరం నలిగిపోతుంది, ఈయన మనసు నలిగిపోతుంది, అయినా పొరుగువాడి కోసం ఆలోచిస్తున్నాడు ఈయన. మరి బాబు మీరు తప్పిపోతారేమో, మీరు జాగ్రత్తగా ఉండాలి, ప్రార్థనలో ఉండాలి, మీరు వాళ్ళు ఏదో చేస్తారు, మీరు కంగారు పడద్దు అని యేసు ప్రభు ఆలోచిస్తున్నది ఏంటంటే వాళ్ళ కోసం. మన శరీరం నలిగినప్పుడు మనకొచ్చే ఆ విసుగు ఉందే, మనకొచ్చే ఆ చిరాకు ఉందే, ఇది యేసు ప్రభు ఇచ్చింది కాదు, యేసు ప్రభు ప్రేమించింది కాదు. యేసు ప్రభు ప్రేమించినట్టు ప్రేమించాలి. మీ శరీరం నలిగిపోతున్నా, మీ శరీరం కృంగిపోతున్నా, మీ మనసు నలిగిపోతున్నా సరే కూడా యేసు ప్రేమించినట్టు ప్రేమించాలి. చిన్న శరీరం నలగగానే ఎక్కడ లేని చిరాకు వచ్చా చూడండి. ఒళ్ళంతా చెమటలు పట్టినప్పుడు ఎలా ఉంటుంది? చిరాకు వస్తా రాదా? ఎవడు దొరికితే అడైపోతాడు. అంటే యేసు ప్రభు ఎలా ప్రేమించాడో అలా ప్రేమించడం రాకపోతే సంపూర్ణం అవ్వం మనం. ఆయన మన ఎలా ప్రేమించాడో అలా ప్రేమించి తీరాల్సిందే, ఇంకొక దారి లేదు. మీ శరీరం నలిగిపోయినా, మీ మనసు నలిగిపోయినా యేసు ప్రేమించినట్టు ప్రేమించాల్సిందే. నేను తర్వాత సందర్భంకి వస్తాను, త్వరగా 25వ సందర్భం చెప్తాను నేను. 25వ సందర్భం. ఈ 25వ సందర్భం ఏంటంటే, మీరు మేలు చేస్తే ఆ మేలులో కీడెంచుతారు.
మీరు మేలు చేస్తే ఆ మేలులో కీడు ఎంచుతారు. అర్థమవుతుంది ఈ పదం? మీకు అర్థమవుతుంది చెప్తాను. శంకరం గారికి ట్రాక్టర్ ఉంది ఇప్పుడు. ట్రాక్టర్ ఉంది. శంకరం గారు అక్కడ పొలం దున్నిస్తుంటే నేను వచ్చి, శంకరం గారు నా చిన్నదే ఉంది కదా, మీ ట్రాక్టర్తో కొంచెం అలా దున్నిచ్చేస్తారా అని అడిగాను. శంకరం గారు, దున్నిచ్చాలా? సరే అయితే దున్నిచ్చేస్తానులే అని చెప్పారు. సహాయం చేశారు చేయలేదా? చెప్పండి, చేశారు చేయలేదా? చేశారు. ఆ సహాయం పొందిస్తున్నాను. నేను నా పంట వేస్తున్న తర్వాత పంట వచ్చిన తర్వాత శంకరం గారికి ఏమనిపిస్తుందంటే, నేను పలానా వ్యక్తికి సహాయం చేశాను అని లోపల ఒక ఆనందం ఉంది. పంట వేసిన తర్వాత నేనేమన్నానంటే, ఏంటో శంకరం గారు మీరు దున్నిన తర్వాత అసలు పంట సరిగ్గా రావట్లే అన్నాను నేను. మీ ట్రాక్టర్తో దున్నితుంటే నాకు పంట సరిగ్గా రావట్లే అన్నాను. ఇప్పుడు శంకరం గారికి ఎలా అనిపిస్తుంది? శంకర్ గారు నాకు మేలు చేశారు. నేనేం ఎంచుతున్నాను? కీడు ఎంచుతున్నాను. ఇప్పుడు శంకరం గారికి ఎలా ఉంటుంది? ఇప్పుడు ఇంకోసారి అడుగుతావు కదరా, ఇంకోసారి అడగవా? ఈ పంట అయిపోతే అడగవా? అప్పుడు ట్రాక్టర్ తొక్కిచ్చాను. ఎవరిని? భూమిని కాదు, ఆడిని అడిగినోడిని. మేలు చేస్తే కీడు ఎంచుతారు మనుషులు. అంటే మీరు మంచి ఉద్దేశంతో చేస్తారు, కానీ కీడు ఎంచుతారు వాళ్ళు. ఒక ముసలమ్మది టార్చ్ లైట్ పనిచేయకపోతే దానికి ఉన్న స్విచ్ వెతకడం కోసం దగ్గర 30 కిలోమీటర్లు తిరిగాను. ఆవిడ అడిగింది, బాబు ఈ టార్చ్ లైట్ పనిచేయట్లేదు. ఒక చిన్న గ్రామంలో టార్చ్ లైట్ పనిచేయట్లేదు, కొత్త టార్చ్ లైట్ కొనాలంటే డబ్బులు లేవు, ఇదేనో అవుతుందేమో చూడను. అది ఇప్పి చూస్తే స్విచ్ పనిచేయట్లే. ఆ స్విచ్ కోసం దగ్గర 30 కిలోమీటర్లు తిరిగి దొరకట్లేదు స్విచ్. ఆ స్విచ్ని తెచ్చాను, మొత్తం అంతా నీట్గా రిపేర్ చేసి తుడిసి బాగా పనిచేసేలా చేశాను. 6 నెలల తర్వాత బ్యాటరీ పోయింది. ఆ ఛార్జింగ్ లైట్ది బ్యాటరీ పోయింది. డైరెక్ట్గా వచ్చేమన్నదంటే, ఏంటో స్విచ్ మార్చిన తర్వాత పనిచేయట్లేదు సరిగ్గా అన్నదండి. నన్ను 30 కిలోమీటర్లు కుక్క తిరిగినట్టు తిరిగి ఆవిడకి మేలు చేయాలని చెప్పి, ఏంటో బాబు నువ్వు స్విచ్ మార్చిన దగ్గర నుంచి అసలు పనిచేయట్లేదు సరిగ్గా అన్నది. కొత్త కొనేసుకోండి అమ్మా అన్నాను నేను. ఏం పోయిందో తెలుసు, ఏం మార్చాలో తెలుసు. డైరెక్ట్గా నా మాట ఏమొచ్చిందంటే, కొత్త కొనేసుకోండి అన్నాను. అంటే బాగా అవుదా అన్నది. అవదన్నాను. చూడలేక నేను అవదనేస్తున్నాను. కొత్త అంటే కొంచెం రేట్ ఎక్కువ వద్దేమో, కొంచెం ఏం చూసి పెడతావా అని. లేదమ్మా ఇంక పని చేసి పోయింది పోతుంది అంటున్నాను. ముట్టుకోవట్లే. రాత్రి ఆలోచిస్తుంటే మళ్ళీ ఒక నొప్పి. నేను చెయ్యను అన్న కారణం ఏంటి? నేను మేలు చేస్తే ఆవిడ కీడు ఎంచుతుంది. నేను మార్చిన తర్వాత పాడైపోయిందని 6 నెలల తర్వాత చెప్తుంది. 6 నెలలు చక్కగా వాడిస్తుంది. 6 నెలల తర్వాత చెప్తున్న విషయం ఏంటంటే, నా వల్ల కీడు ఎంచుతుంది. నాకు చాలా కష్టం అనిపించింది. నేను ఆవిడ సాయం చేయలే. అప్పుడు వాక్యం మళ్ళీ గుర్తుకొస్తుంది. మేలు చేయడానికి ప్రయత్నించేవారు కీడెంచుతే సాయం చేస్తామా? ఆ రోజు నుంచి ఏ సాయం చేయట్లేదు నేను ఆవిడకి. ఆ ముస్లింకి నా మనసు రావట్లే. శరీరం ఏం చెప్తుందంటే, ఏది చేసినా ఏదో ఒకటి అంటదిలే, ఎందుకు వచ్చింది దాని బదులు కామ్గా ఉండడం బెటర్ అంటుంది శరీరం. ఈ చెప్పని నా శరీరం ఏం చెప్తుందంటే, ఆవిడ అడిగితే నువ్వు ఏది చేసినా ఆవిడ ఏదో ఒకటి అంటుంది, నచ్చదు ఆవిడకి అని చెప్పు. అందుకే నువ్వు చెయ్యట్లేదు సర్దు చెప్పుకుంటున్నాను నేను చెయ్యను అన్న కారణం ఏంటంటే, ఆవిడకి నచ్చదు. యేసు ప్రభు ప్రేమ అంత కాదు. ఎన్నిసార్లు తలుపు కొడతావో అన్నిసార్లు తీస్తాడు ఆయన. ఎన్నిసార్లు తడతావో అన్నిసార్లు సాయం చేయడానికి ఇష్టపడతాడు. ఒకవేళ నువ్వు కీడు చేసేవని తిట్టినా, కీడు చేసేవని దూషించినా, మరలా వచ్చావా తలుపు తీస్తాడు. ఏ అమ్మాయి కావాలి, ఏం చేయమంటావు, నేను నీకోసం ఏం చేయమంటావు అనే ప్రేమ ఆయనది. దూషిస్తూ అంటారు మనుషులు. ఏంటోనండి దేవుడు అలా చేస్తాడు. దేవుడా ఏంటో ఇలా చేస్తాడు దేవుడు, ఎందుకో ఇలా చేస్తాడు. మీరు దూషించిన మరలా అడిగితే సాయం చేసే దేవుడు యేసు ప్రభు. గమనించండి, యేసు ప్రభు ప్రేమించినట్టు ప్రేమించడం అనేది అంత సునాయాసం కాదు, అంత ఈజీ కాదు. మేలు చేద్దాము మేలు కోసం చేస్తూ ఉంటే, వాళ్ళు ప్రతిసారి కీడించుతూ ఉంటే, అలాంటి వ్యక్తులను ప్రేమించడం చాలా కష్టం. మనం ప్రేమించం. కారణం ఏం చెప్పుకుంటా ఉంటే, నేను మేలు చేస్తే ఆవిడ కీడించుతుంది,
ఆవిడ నచ్చట్లేదు, కుదరదు. ఆవిడ మరలా సహాయంకి వచ్చిందా, మళ్ళీ చేసి తీరాల్సిందే. ఆ కుటుంబం మరలా వచ్చిందా, చేసి తీరాల్సిందే. ఎంత కీడించినా సరే కూడా. ఇది యేసు ప్రభు ప్రేమించిన ప్రేమ. ఎన్నిసార్లు తలుపు తట్టినా ఆయన తలుపు తీస్తాడు, సహాయం చేస్తాడు. ఇది యేసు ప్రభు ప్రేమించిన ప్రేమ. ఈ ప్రేమ గనక ప్రయత్నిస్తే దేవుని రాజ్యం వచ్చేస్తుంది. దేవుని రాజ్యము రావాలి అనే ప్రయాస, ఆయన ప్రయత్నము, ఆయన దుఃఖము, ఆయన బాధ ఇదే. ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత నా తండ్రి ప్రేమ ఈ మనుషుల మధ్యన ఉండాలి, యేసు ప్రభు ప్రేమించిన ప్రేమ ఈ మనుషుల మధ్యన ఉండాలి. ఇది లేదు, దీనికోసం ప్రార్థన చేయండి అనే వేదన ఆయనది, దుఃఖం ఆయనది. ఇలాంటి ప్రేమ మనుషులు మనం ప్రేమిస్తే ఇద్దరి మధ్యన ఉంటే దేవుని రాజ్యం వాళ్ళిద్దరి మధ్యన ఉన్నట్టు. యేసు ప్రభు వచ్చే టైంకి ఈ రాజ్యము మీ మధ్యన ఉండకపోతే ఉంచేస్తాడు, అక్కడే తీసుకెళ్ళడం. యేసు ప్రభు వచ్చే టైంకి దేవుని రాజ్యం ఇద్దరి మధ్యన ఉందా, వాళ్ళు లేపబడతారు. యేసు ప్రభు వచ్చే టైంకి దేవుని రాజ్యం మధ్యన ఉండకపోయిందా, ఉంచబడతారు. ఆయన నొప్పి, ఆయన బాధ, ఆయన దుఃఖము, ఆయన వేదన ఈ భూమి మీద వచ్చిన తర్వాత శిష్యులకు నేర్పించి వెళ్ళాడు, చెప్తూ నేను మిమ్మల్ని ఎలా ప్రేమిస్తున్నానో నీ పొరుగువాడిని అలా ప్రేమించి తీరాల్సిందే, ఇంకో దారి లేదు. అదే దేవుని రాజ్యము అని చెప్పేశాడు. ఆ విషయంలో మీకున్న పరిస్థితులు ఏమున్నా, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఎలాంటి మనుషులైనా, ఎలాంటి సందర్భాలైనా, ఏదైనా సరే కూడాను యేసు ప్రభు ప్రేమించినట్టు ప్రేమించాల్సిందే. ఇంకో పద్ధతి లేదు, ఇంకొక మార్గం లేదు. అదే దేవుని నీతి, అదే దేవుని ప్రేమ, అదే దేవుని రాజ్యము. అప్పుడు దేవుని రాజ్యం వచ్చినట్టు. అలా ప్రేమించలేకపోతే క్రైస్తవ్యం వదిలేయడం మేలు. అలా ప్రేమించకపోతే దేవుణ్ణి వదిలేయడమే మేలు. దేవుడిని నమ్మి కూడా అలాంటి ప్రేమను చూపించలేకపోతే, దేవుడిని పట్టుకుని కూడా అలాంటి ప్రేమను చూపించలేకపోతే ఈ క్రైస్తవం నుంచి వదిలేండి. ఇంకా అవసరం లేదు. ఆయన నొప్పి తెలియకపోతే, ఆయన బాధ తెలియకపోతే, యేసుప్రభు ప్రేమ తెలియకపోతే, యేసుప్రభు ప్రేమించలేకపోతే జీవితం వేస్ట్. ఇంకా క్రైస్తవే వేస్ట్. ఇంకా వదిలేసి కాము ఉండడం మేలు. ఆయన బాధ మీకు అర్థమైనప్పుడు అలా ప్రేమించగలుగుతారు. ఆయన నొప్పి అర్థమైనప్పుడు అలా ప్రేమించగలుగుతారు. ఆయన వేదన మీకు తెలిసినప్పుడు, తండ్రి ఎంత బాధపడుతున్న విషయం తెలిసినప్పుడు మీకు అర్థమవుతుంది. దేవుని రాజ్యము అంటే ఆయన నీతి, ఆయన ప్రేమ, అది మన మధ్యన ఉండాలని ఆశపడ్డాడు. మిమ్మల్ని ఎలా ప్రేమించాడో అది ఇచ్చిమన్నాడు, అంతే. కొత్తగా ఏమీ ఇవ్వమనిలే. మీరు ఎలా పొందుకుంటున్నారో అలాంటి ప్రేమ ఇచ్చి తీరాల్సిందే. అదే దేవుని రాజ్యము. కళ్ళు మూసుకుందాము, ప్రార్థన చేద్దాం. ప్రభా, నీ మాట స్పష్టంగా చెప్తుంది ఈ విషయంలో. నీ రాజ్యం గురించి ప్రార్థన చేయాలని, నీ రాజ్యము మా మధ్యకి రావాలని ఆశపడ్డావు నువ్వు. కానీ అనేక సందర్భాల్లో మేము నీ రాజ్యానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నామో. మీ ప్రేమని మేము పొందుకున్నాం, కానీ ఆ ప్రేమని తిరిగి ఇవ్వాలంటే మా మనసు రావట్లే. మా శరీరం మమ్మల్ని ఆపుతుంది ఆ విషయంలో. ఇదిగో, మీరు మమ్మల్ని ఎలా ప్రేమించారో మేము అలా ప్రేమించి తీరాల్సిందే, ఇంకొక మార్గం లేదని చెప్పేసావు. కనుక తండ్రి, మీరు ఏదైతే మమ్మల్ని ప్రేమించారో మేము కూడా అలానే ప్రేమించడానికి మాకు సాయం చేయండి. మా బ్రతుకులు ఆ పరిస్థితుల్లో బయటపడిపోతున్నాయి, తెలిసిపోతున్నాయి. మమ్మల్ని ఇబ్బంది పెట్టేవారు, మమ్మల్ని శోధించేవారు మా మధ్యనున్నా, మాతో ఉన్నా, వారిని ప్రేమించలేని స్థితి మాకు ఉంది. ఇదిగో, మనిషి ఎంత బలహీనమైనా మేము ప్రేమించాలి అని మీ మాట చెప్తుంది. మీరు మమ్మల్ని ఎలాగైతే ప్రేమించారో మా బలహీనతల్లో, ఈ మాట విన్న నీ పిల్లలందరినీ నీ చేతికి అప్పచెప్పున్నా ప్రభా. వారి మధ్యన నీ ప్రేమ ఉండాలి. ఏ వ్యక్తుల్లో అయితే ప్రేమించలేని స్థితి ఉందో ఆ వ్యక్తుల్ని ప్రేమించే స్థితిని తీసుకురామని అడుగుతున్నాం. ఆ పరిస్థితుల్ని మరిచి క్రీస్తు ప్రేమని పంచేవారిలా ఉంచమని అడుగుతున్నాం. నన్ను, సంఘాన్ని, ఈ మాటలు నీ పిల్లలందరినీ నీ చేతికి అప్పచెప్పున్నా ప్రభా. నీ రాజ్యము మా మధ్యన రావాలి. ఇదిగో, గ్రామంలో ఉన్న ప్రతి బిడ్డని నీ చేతికి అప్పచెప్పుకుంటున్నాను. వారికి ఏం అవసరాలు ఉన్నాయో, ఏ అక్కర్లు ఉన్నాయో పిల్లల్ని జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం తండ్రి. తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం ప్రభా. బలహీనతల నుంచి విడిపించమని అడుగుతున్నాం. సమాధానం లేని పరిస్థితి నుంచి విడిపించమని అడుగుతున్నాం ప్రభా. ఆ ఇంటికి తండ్రిగా ఉండి అన్ని విషయాలు నడిపించి మీరే మహిమ పొందమని